హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు నాన్నగారి వంటలు. ఈరోజు వీడియోలో స్ట్రీట్ సైడ్ ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ కనుక మీరు తీసుకుంటే పర్ఫెక్ట్ క్రంచీ ఆనియన్ పకోడీ రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా ఒక బౌల్లో 4 to 5 కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. అందులోని కొద్దిగా తరిగిన కొత్తిమీర, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. అందులోనే పించ్ ఆఫ్ వంట సోడా వేసి 2 కప్పుల శనగపిండి వేయండి. అదే కప్పుతో పావు కప్పు బియ్యం పిండి వేయండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేస్తే సరిగ్గా రావండి పకోడీలు. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక పకోడీలు వేసుకోవాలి. కొద్దిగా తీసుకుంటూ చిన్నగా వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి, మళ్ళీ క్రంచీగా కూడా అవుతాయి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి. సో ఈ విధంగా వేసాక ఒక 2 minutes ఆగి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాక మరో సైడ్ తిప్పుకోండి పకోడీలని. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక పకోడీలని ఆయిల్ నుంచి తీసేసేయండి. ఈ విధంగా మరోసారి వేసుకొని అవి ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చాక పకోడీలని వేడి చేస్తే పకోడీ రెడీ అవుతుంది. క్రంచీగా పర్ఫెక్ట్ స్ట్రీట్ సైడ్ ఆనియన్ పకోడీ రెడీ. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాన్నగారి వంటలు. థ్యాంక్ యూ.